ఈ యాన్యువల్ మీట్ చేసుకోవడానికి 38 years. సో ఆ 38 yearsలో మనం ఏమేమి చేసినాం, మైపాలరెడ్డి సార్ ఎక్కడ స్టార్ట్ చేసిండు వెంకటేశ్వర హీరోస్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ డిస్కషన్, ఐ మీన్ ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం మీ అందరికీ వెంకటేశ్వరలో మైల్ స్టోన్స్ ఏమైనాయి. ఇంట్లో నా కాంట్రిబ్యూషన్ 0. ఒకప్పుడు ఒక 1 year కింద మనం ఏమైనా మీట్ చేయాలంటే కుర్చీలు, ఇది లైట్లు, చాలా నాకే ప్రెషర్ చాలా పెరుగుతుండే. ఇప్పుడు నేను హాయిగా ఇట్లా రెడీ అయి రావడమే. సో ఎంత ఇంప్రూవ్ అయిపోయారు, మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎంత ఓనర్షిప్ చేసుకుంటున్నారు అంటే దట్ ఇస్ అమేజింగ్. ఏది సక్సెస్ కైనా టీం వర్కే కారణమవుతుంది. ఒక లీడర్ కూడా ఉండాలి డెఫినెట్గా. సో నాకైతే టాటా వెంకటేశ్వర ఇట్లా కాంపిటీషన్లో ఉడికినట్టు అనిపిస్తుంది. మీరు చేస్తారా? మేము చేస్తాం చూడండి. ఎందుకంటే హీరో కూడా టాటా మార్కెట్ షేర్ చేస్తుంది, నంబర్స్ చేస్తుంది, అవార్డ్స్ ఇచ్చింది. సో హీరో కూడా ఓకే ఒక న్యూట్రల్ స్టేట్లో ఉన్నా కూడా నిజామాబాద్లో మార్కెట్ షేర్లో పెట్టి నంబర్స్ చాలా చేసి ఇంత హ్యాపీగా చేస్తున్నారు, ఇంత ఎక్సైటెడ్ ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. I don't want to take much time, and each one of you, thank you, whoever is doing all this, and special thanks to Sandeep, of course, and all the team. Thank you all. అది కూడా నాకు చాలా గర్వంగా అనిపించింది. ఈ పాయింట్ ఏం చెప్తాం మన ఎంప్లాయీస్ కానీ మన ఆర్గనైజేషన్ ఉద్దేశించి మనం మాట్లాడుకుంటాం. Women as well as all our old employees and you. And first and foremost, I wanted to thank my dad for establishing this firm. We are very grateful for what you've done for all of us. With that teamwork, I am getting all the credit and support. So really appreciate that. And I see a lot of ownership in the entire team. And one classic small example, in interact in meeting, I was able to see how Sandeep is trying to save money with his laptop. You want to tell? So I think, and then nobody, I didn't tell, Jayaman didn't tell, but he himself researched and he thought, how can I cut down my cost? Laptop 1,80,000 untadi, 80,000 or 1 lakh. He got it for guess how much? 20,000 or something. So at a protocol, I can see that each and every one of you is thinking that way. So ma pani meer chestunaru kabatti this is a success story, right? So thank you all. That's a small example, but I know every department, everybody is doing the same, and I'm very happy to see Vamshi also taking so much leadership in the accounts team and guiding the whole team. He's our head for accounts for the entire group. So welcome and good luck. And I may be missing some names, but each and every one of you, Gautam, Vineet, Karthik, I don't need to mention Praveen, and but all of you are contributing to the success and helping the team. So thank you. Of course. And network teams are missing Prasad Garu. He's been with us for a long time. Any 25 years manto? Marriage gaaka mundu join ayyan madam. Marriage ayindi ala paapa kuda recent ga marriage chesam. Congratulations. And thank you. So I may be missing names, but thank you all. And finance team kuda, I know they're very supportive to us. They've been with us for long term. So again, thank you so much. అన్ని ఆర్గనైజేషన్లో డబ్బే శాసిస్తుంది అంటే అంత మనీ మైండెడ్ ఫుల్గా లోడ్ చేసేసిన ఓనర్స్ కనిపిస్తారు మనకు. మీరు వేరే ఆర్గనైజేషన్స్ చూస్తే వాళ్ళు వేరే ఉంటారు, డబ్బు పీపుల్. ఇక్కడ ఓన్లీ ప్రేమ శాసిస్తుంది, ప్రేమతో గెలుచుకుంటారు, ప్రేమతో పని చేపిస్తారు. మనకు ఓన్లీ బీట్ ఫుల్ ఆఫ్ లవ్ ఓన్లీ.
అర్థమైందా? శాలరీ ఎక్కడైనా దొరుకుతుంది. ఆ కేరింగ్ అదంతా మన వేరే దగ్గర నాకైతే కనిపించలేదు. మీ అందరు కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. డబ్బు ఒకటే మ్యాటర్ కాదు, ఎక్కడ మనకు ప్రశాంతత ఉంటుందో వాడే అందరికంటే గొప్ప ధనవంతుడు. నాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంది, అందుకే నేను 4వ సంవత్సరం ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. దీన్ని యాన్యువల్ మీట్ అనే కంటే నేను సక్సెస్ మీట్ అనే అనుకుంటున్నా. యాక్చువల్గా ఇట్స్ అనే సక్సెస్ మీట్. ఆఫ్టర్ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత మనం ఎట్లా చేసినాం అనేది, ఈవెన్ ఎనీ హార్డ్ సిచ్యువేషన్లో కూడా హీరో టీమ్ ఎట్లా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నది అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నా గురించి కూడా చెప్పాలనిపిస్తుంది శేఖర్ అని అన్నీ చెప్పేసరికి, బట్ స్లైడ్స్లో ఇప్పుడు మన టైం వచ్చినప్పుడు చెప్తాం కంప్లీట్గా స్టోరీ కాకుండా. యా, మన వెంకటేశ్వర హీరో ఎస్టాబ్లిష్ 38 years అవుతుందండి. ఇట్స్ నాట్ ఏ 5 years, 6 years, 20 years, 25 years కూడా సెలబ్రేషన్ చేసుకొని పెద్ద చేసేది కాదు. 38 years బ్యాక్ ఇన్ 1987, 85 మోస్ట్లీ 85 టైంలో మైపాల్ రెడ్డి సార్కి నిజామాబాద్లో మనం హీరో షోరూమ్ ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఐడియా సార్కి ఎట్లా వచ్చిందో నాకు ఇంకా ఇప్పటికీ అది ఆ ట్రేస్ కాదు. ఎట్లా సార్కి ఐడియా వచ్చి ప్లాన్ చేసినాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీని నిజామాబాద్కి టేస్ట్ చేయించింది సార్. యాక్చువల్గా చెప్పాలంటే నిజామాబాద్ అప్పుడు ఓల్డ్ నిజామాబాద్ టైంలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంత మోటార్ సైకిల్స్ పోతాయి ఆ విజన్గా జార్జ్ రెడ్డి మూవీ అనేది పక్కన అసలు ఒక హ్యాండ్సమ్ గాయ ఉంటాడు జార్జ్ రెడ్డి పక్కన, విత్ ఒక 6 foot హైట్ తోని, విత్ హై పర్సనాలిటీ అండ్ బ్రాస్లెట్ వేసుకొని ఉంటాడు ఆ టైంలో. సో నేను సార్ అడిగిన సార్ మీకు అప్పుడు బ్రాస్లెట్ ఉండే నాకు. ఆ సినిమా చూసిన తర్వాత లేదురా మేము బ్రాస్లెట్ తీసుకుంటే ఏం లేదు, అటువంటి షోలు ఏం లేకుంటే సినిమాటిక్గానే ఉంది. కాకపోతే సినిమాలో ఏం పెట్టినారంటే మైపాల్ రెడ్డి అని చెప్పే బదులు మణిపాల్ రెడ్డి అని ప్రొనౌన్స్ చేసినారు. ఆ సినిమా మేబీ జయా మేడం అండ్ చంద్ర మేడం మేము అందరం కలిసి టీంతో చూసినాం. అప్పుడు దగ్గర ఒక 2 rows మొత్తం మాయే ఉండే. సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ మైపాల్ రెడ్డి సార్ హ్యావ్. అండ్ నాకు తెలిసినంత మటుకు చెప్తాను సార్ గురించి. రామ్ మన మధ్యలో ప్లీజ్ కానీ మున్సిపల్ ఇంజనీర్ లాగా అపాయింట్ అయిన తర్వాత కాంట్రాక్టర్ అంటే సార్తో రెగ్యులర్ ట్రావెల్ అవుతుండే మేము. ఒక 4 months అంటే ఇమాజిన్ చేయలేము మనం అది. అంటే ఎంప్లాయీస్తోని మనం పక్కన ఒకటే డైనింగ్ టేబుల్ కూర్చునే మేము అందరం. సార్ అడుగు మేము వీడు అంతే. మీరు బిలీవ్ చేయరు, కొద్దిగా నాకు నాన్ వెజ్ అంటే కొద్దిగా ఇష్టం ఎక్కువ. సో సార్ అది ఐడెంటిఫై చేసి పొరటి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఉంటున్నాడు ఫ్యామిలీ ఇన్సైడ్ పెట్టి అని చెప్పేసి వీక్లీ 4 times నాన్ వెజ్ ఉంటుండే. అక్కడ డిఫరెంట్ స్టైల్ అనిపిస్తుండే. ఇందిరాబాద్ ఆయన గుర్తు చేసుకోవాలి ఇప్పుడు. యాక్చువల్గా చాలా బాగా ఉంటుండే డిఫరెంట్. ఆ స్టైల్లో సార్ మమ్మల్ని ట్రీట్ చేసేది. అప్పుడు అల్వాల్కి సంబంధించిన టైంలో సార్తో మేము ట్రావెల్ అయినాం ఒక 4-5 months. సో అప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్ హైదరాబాద్లో వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ నుండి సమ్ ఏదో డైల్యూట్ చేయమన్నాడు సార్ వాళ్ళ డ్యూటీస్ని. సార్ గురించి తెలిసి మీకు డైల్యూట్ చేయమంటే ఏమంటాడు, మన డ్రైవర్లు అన్ని పక్కన వచ్చి చెప్తాడు, అరే పోరావే పక్కకి జరని చెప్పేసి వాడిని పక్కకి జరిపిస్తే జాబ్ కూడా రిజైన్ చేసేసి సార్ అప్పుడు. సో ఎటువంటి డైల్యూషన్స్ వర్క్లో కూడా తీసుకోకపోతుండే ఆ టైంలో.
I want to express my feelings and my experiences which I faced. సైకాలజీ అంటే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. మన ముఖం చూసి మేడం డోర్ వెనకాల మనల్ని ముందే రెడీ చేసేసి మీకు ఏం కావాలని చెప్పి ముందే అర్థం చేసుకుని సెట్ చేసేసి మనం నోట్లకి వెళ్ళి అడగక ముందే దాని ఆన్సర్ వచ్చేస్తుంది మేడం దగ్గర నుంచి. సో దాని వెనకాల ఎడ్యుకేషన్ కూడా ఉంది, ఎందుకో కాదు. అండ్ నెక్స్ట్ బిజినెస్ ఎక్స్పీరియన్స్. మేడం యూఎస్ నుంచి వచ్చిన తర్వాత హీరో అండ్ రిటైల్ అవుట్లెట్స్ మన టైటాన్, ఫాస్ట్రాక్, పీటర్ ఇంగ్లాండ్, పీపుల్ స్టోర్, బాటా, ఇవన్నీ రిటైల్ అవుట్లెట్స్ మేడం చూస్తుండే కంప్లీట్గా. చాలామంది దానిలో ఎంప్లాయిడ్ అయి ఉండే, చాలా పొజిషన్ కూడా ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ సపరేట్ స్లైడ్ ఇస్ దేర్ ఫర్ టాటా. సో this is established by madam after come over here from US. So that is the reason I mean. ఈ డైనింగ్ ఇటు ఉండాలా, ఈ ఫేసింగ్ ఇటు ఉండాలా, ఈ ప్రజెంటేషన్ ఇటు ఉండాలా, సిట్టింగ్ ఇటు ఉండాలా అని చెప్తారు. ఎందుకు అనుకుంటున్నాం? దాని వెనకాల కూడా ఎడ్యుకేషన్ ఉంది. ఒక ఎడ్యుకేషన్ చేసాను మేడం. బెంగళూరు అనుకుంటా మేడం, ఫేర్ నాట్ రైట్. బెంగళూరులో చేసినాను. ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మీద చేసింది. ఈ గ్రీన్ వే, ఈ 38 acres 38 to 40 acres ఉన్న ల్యాండ్ని డెవలప్ చేసింది ఎవరో కాదు, జయ మేడం. ఇక్కడ రోడ్స్ కానీ, ప్లానింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ర్యాంప్ కానీ, ఈ ప్లాట్స్ కానీ, ఇవన్నీ మీరు ఇంకా లోపలికి చూస్తే డిఫరెంట్ రో హౌసెస్ కానీ ఇవన్నీ ప్లాన్ చేసింది కంప్లీట్గా మేడమే. ఇంటీరియర్ డిజైనింగ్ మీద మేడంకి నాలెడ్జ్ ఉంది. మేడం ఎనీ టైం ఎప్పుడు చూడు పాజిటివ్ బిజినెస్. సగం వాటర్ ఉన్నాయంట మేడం, ఏమంటుంది తెలుసా, సగం నిండింది సందీప్ అంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మనం సగమే ఉందనుకుంటాం, ఆ సగం నిండింది రావు కాబట్టి పాజిటివ్ వేతో మేడం క్లోజ్ చేస్తుంది. సో ఎప్పుడైనా కానీ, ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ ప్రజెంటేషన్ తీసుకోగానే సేమ్ కాలేజ్ గుర్తొచ్చింది. ఆ ప్రొఫెసర్ కూర్చొని ఇది 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 వస్తుంది, ఇది ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అని చెప్పినాం. శేఖర్ భాయ్ మెల్ల మేడం ఇంట్రొడ్యూస్ చేసి మేడం మాట్లాడగానే కొద్దిగా చీర్ఫుల్నెస్ వచ్చేసి నథింగ్ మేడం, పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అరే ఇది చెయ్యలేమో మేడం, ఫెస్టివల్ లాస్ట్ రోజు కూడా మేడం ఇది కాదేమో మేడం, 9 days ఉండే, 8 days అయిపోయినాయి, ఇంకా 9th day ఉంది మేడం, నేను అనుకున్న టార్గెట్ అవుతుందో కాదో అంటే డోంట్ వరీ సార్, 1 more day is there, ఇంకొక రోజు ఉంది అంటుంది మేడం ప్రతిసారి, ఇంకొక హవర్ ఉంది అని చెప్తుంది. ఒకవేళ ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు ఎప్పుడు పంపింగ్ చేస్తూనే ఉంటుంది మేడం. సో దిస్ ఈజ్ నేను మేడం దగ్గర నుంచి నేర్చుకున్న మెయిన్ ఏంటంటే, ఏదైనా కాగానే కొద్దిగా డిప్రెస్ అయినా మళ్ళీ ఇమీడియట్ ఒక అంటే హవర్లో కానీ వితిన్ ఒక 1 day మళ్ళీ రీఛార్జ్ అయిపోతాం. అరే ఇట్లా కాదు మనం వీ హ్యావ్ టు. సో అండ్ పిఆర్, పబ్లిక్ రిలేషన్, ఇక మేడం గురించి పబ్లిక్ రిలేషన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాల్యూ అనేది టువర్డ్స్ మేడం ఎప్పుడైతే మాకు ఆ పాత్ చూపించబోయిందో ఆ పాత్లో వర్క్ చేస్తున్నాం ఇప్పుడు మేము. ఐ కెన్ సే ప్రౌడ్లీ. అండ్ వెరీ మచ్
బీ ఏబుల్ టు డెలివర్ ఫుడ్ కూడా, ఐ మీన్ రైస్ బ్యాగ్స్, ఆయిల్ టీమ్స్, రకరకాల డెలివరీ అవి కూడా ఇచ్చినాం మేము. కోవిడ్ ఎఫెక్టెడ్ అయిన పీపుల్కి కూడా మనము డబ్బులు ఇచ్చి మరి ట్రీట్మెంట్ చేయించినాం. ఇఫ్ యూ నాట్ బిలీవ్, పార్థ సార్ నేను నోట్ సెకండ్ ఇంపాక్ట్ ప్రోడక్ట్ కొద్దిగా దానివల్ల ఐ వాంట్ థ్యాంక్స్. అండ్ 2023 కరీంనగర్ నెట్వర్క్స్ మళ్ళీ రియలైన్మెంట్ అయినాయండి. అంటే మన పర్ఫార్మెన్స్ చూసి వెంకటేశ్వర ఫస్ట్ టైం నేను సార్ నోటి నుంచి నో అని చెప్పింది. కరీంనగర్లో డీలర్ పెడదామంటే అద్దుసం లేవన్నాడు సార్. సార్ ఎప్పుడు ఇట్లా అన్నాడే, ఎందుకు కరీంనగర్లో హీరో మార్కెట్ షేర్ అయింది సార్ ఫింగర్ టిప్స్ మీదే చెప్పింది. మీకు అందరికి చాలా మందికి ఐడియా ఉంటుంది. సార్ ఈ ప్రజెంటేషన్ మొత్తం ఒక 10 నిమిషాలలో ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తాడు. సార్ మైండ్ అంతా క్యాలిక్యులేటివ్ ఉంటుంది. ఎన్ని బండ్ల మీద పెట్టా అంటాడు సార్, 500 బండ్ల మీద, 600 బండ్లు అయినాయి సార్. టకా 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 చెప్పి లాస్ట్కు ప్రాఫిట్ చెప్తాడు. ఇంత వచ్చింది, లాస్ అయింది, బ్రేక్ ఈవెన్ అయింది. సుధా మేడము, నేను, జయ మేడము అందరం మా అకౌంట్స్ టీమ్ అందరం వర్కౌట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే లాస్ట్ అదే నెంబర్ వస్తుంది. సో దట్ ఈస్ ద క్యాలిక్యులేటివ్ మైండ్ సార్ ఉంటుంది. ట్రీట్మెంట్ కొద్దిగా వేరే ఉంటుంది. సో అట్లా ట్రీట్ చేసి అవన్నీ బ్రేక్ చేసిన మేము 2024లో. సో 2024లో షోరూమ్ ఈజ్ అప్గ్రేడెడ్ టు హీరో సేల్స్ 2.0. ఇది కూడా సౌత్ తెలంగాణలో వన్ ఆఫ్ ది ఫస్ట్ డీలర్షిప్ ఇన్ సౌత్ తెలంగాణ. హీరో సేల్స్ 2.0కి అప్గ్రేడ్ చేసినాం. దానివల్ల ఖర్చు అయింది. బట్ 1994 we able to do one of the foremost only with the benefit of life tax, zero life tax. నెక్స్ట్ ప్రజెంట్ చేస్తే ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చేసినాం. నెక్స్ట్ నుంచి ఓన్లీ వన్ డీలర్షిప్ మనమే అండి తెలంగాణ నుంచి పోయింది. డెఫినెట్లీ department wise 5 technicians and 1 manager, and we are maintaining almost 3 months of stock with 1000 plus vehicles, and we are able to deliver 7,000 plus vehicles per year. Retail summary from post COVID 2021 till 2022 yearలో మనం 5,664 vehicles, దాంట్లో కౌంటర్ ది 2,682 vehicles. Retail summary and DC extension count Nizamabad 46%, and commodity extension count by 26%, and Varni by 61%, and network has been grown by 79%. For the financial year 24-25, counter has only grown by 2%, and we grown 3% again. But now in 25 to 26, this financial year, we are aiming to grow by 10 to 15% minimum. That's our target. Right now, we are maintaining with an average return of satisfactory services. Realigning the manpower after facing the toughest situation which we know. Jaya madam, Chandra madam, service overview. సందీప్ సార్ వచ్చి నేనేదో చేసినా అని చెప్తున్నారు. నేను ఒక్కడే ఏదైతే కాదు, సర్వీస్ అంటే ఖచ్చితంగా టీం వర్క్ ఉంటుంది. మా టీం సపోర్ట్ వల్లనే ఏదైనా చేసినాము. ఇప్పుడు ఇంకా కూడా టీం సపోర్ట్ వల్ల నేను గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎవరికైనా సభ్యుల రిసీవబుల్స్ అనేది చాలా వరకు 50-60% తగ్గించినాము. అచీవ్మెంట్స్ అంటే సబ్ డీలర్ రిసీవబుల్స్ ఆల్మోస్ట్ 50 to 60% డిక్రీస్ చేశారు. అండ్ ఇది వరకు వెహికల్ సేల్ చేస్తే అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక 7 to 8 days పట్టేది. కానీ ఇప్పుడు మాత్రం 4 to 5 daysలో మేము ఆ అమౌంట్స్ అన్నింటినీ కలెక్ట్ చేస్తున్నాం. నిజామాబాద్ టెరిటరీలో మనకు 25 టచ్ పాయింట్స్ ఉన్నాయండి. ఓన్ ఆఫీషియల్ అండ్ నాన్ ఆఫీషియల్ అన్ని కలిపితే. సో 25 టచ్ పాయింట్స్ని మనం అదొక స్ట్రెంత్ చేసుకొని మనం ఈ నెట్వర్క్. యాక్చువల్గా టెంపరీ అసైన్మెంట్ మీద వచ్చాను, కానీ ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీ అయిపోయాను ఇప్పుడు. అంటే జయ మేడం ఎంతలా ఎంకరేజ్ చేస్తారంటే, మేడం ఫస్ట్ డే చెప్పారు, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఐ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ 1.5 months నుంచి ఒక ఫుల్ టైం ఎంప్లాయీలా ఉన్నాను. Exactly 1 year అయింది.
అండ్ నేను చెప్దాం అనుకున్నా 1 yearలో నా అంత గ్రో ఎవరు అవ్వలేదేమో మన గ్రూప్లో అని చెప్దామని అనుకున్నాను. కానీ వంశీ సార్ నన్ను బీట్ చేస్తే సార్ వచ్చి 3-4 monthsలో ఈస్ టేకింగ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ యాక్చువల్లీ. సో నేను వచ్చిన sir. And there is a new responsibility given by Sandeep sir for me, which is like this in December, which we have seen the whole market from 38 years. అంటే వీళ్ళకి ఒక హోప్ వచ్చేసింది. ఓకే మా బావ చేస్తున్నాడు, నేను చేయగలుగుతాను. ఆయన వాళ్ళతో ఆయన మా అమ్మాయి మా అన్న కూతురు శ్రావణి డిగ్రీ అయిపోగానే ఇమీడియట్గా ఇక్కడ జాయిన్ చేసినట్టే ఇక్కడ సెట్ అయిపోయింది. ఇంకా టాటాలో కూడా ఉన్నారు మా కజిన్ బ్రదర్ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఒకళ్ళొకరు. చేస్తూ ఉంటే ఎందుకు ఎనీ ఎక్స్టెంట్ ఇక్కడ పోయి వర్క్ చేయాలి, ఎనీ ఎక్స్టెంట్ నిలబడాలి అనిపిస్తుంది సార్ లవ్ అండ్ ఎఫెక్షన్ చూస్తే. సో ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ సార్తో ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ ఫెలిసిటేషన్ ఇవన్నీ చూసినాక ఉట్టి ఏమంటారు హ్యాపీనెస్ స్కోర్ వస్తే వచ్చిన డబ్బులు కాదు, మొత్తం డబ్బులు ఇచ్చే ఉదయం. ఈ అసలు లైఫ్కి కావాల్సింది ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఇదే చాలా ఇంపార్టెంట్. ఇంతకన్నా లైఫ్ ఇంకా అడిగేది ఏం లేదు. యూఆర్ వెరీ ఫార్చునేట్ దట్ టు హ్యావ్ యూ ఆల్ ఇన్ అవర్ లైఫ్. ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఎనీ సిచ్యువేషన్స్ అయినా కానీ నాకు సక్సెస్ అవుతుంది ఫైనల్ ఎండ్ స్టోరీ. అక్కడ వర్షం పడుతుందని వర్షం చినుకుల మీద పడగానే నాకు యాక్చువల్గా సగం బలం పోయింది. అరే ఏంది ఇట్లా అయిపోయింది అనుకోని కొద్దిగా డిసప్పాయింట్ అయినా. బట్ ఇంత చూడండి సెల్లార్లో కూడా మనం ఇంత హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నాం అంటే ఇది ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ ఎనర్జీ. కాకపోతే మన ఎంత ఎనర్జీ లేకపోతే ఏముంది అనిపిస్తుంది నాకు. ఎక్కడున్నా కూడా హ్యాపీగా సంతోషంగా చేసుకుంటున్నాం. పెద్ద ఫంక్షన్ హాల్ కాదు, ఏసీ లేవు, ఒక ప్రజెంటేషన్ అంటే పెద్ద ఇది లేదు, లక్షల కోట్ల ఖర్చు లేదు. అక్కడ కూడా దొరకని పెద్ద
డే అండ్ నైట్ ప్యాకింగ్ కానీ క్లోజింగ్కి కానీ చాలా చాలా హెల్ప్ చేసిండ్రు. అండ్ ఈజ్ వెరీ రిలయబుల్, చాలా మంచిగా వర్క్ చేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్